హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ రోజు ఎపిసోడ్లో అయితే చాలా సూపర్ ట్విస్ట్లోనే కొత్త క్యారెక్టర్స్ కూడా ఎంటర్ అయిపోయినాయి ఎపిసోడ్లోకి. అవేంటో మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. నిన్న ఎపిసోడ్ ఎండింగ్లో అయితే ఇక భవానీదేవి గారికి అపాలజీస్ చేస్తుంది మన కృష్ణ గారు. అయితే భవానీదేవి గారు అయితే నువ్వెందుకు పిచ్చిదానా, నాకు క్షమాపణలు చెప్తావు, నువ్వు చేసిన తప్పేమీ లేదు దాంట్లో, నువ్వు అన్నీ మంచిగానే చేసావు, కానీ ఆ ముకుందే బండరాయి తను మనసు మార్చుకోకుండా ఇంకా మురారిని మర్చిపోకుండా ఇంట్లో అందరిని ఇబ్బంది పెట్టింది. అదంతా ముకుంద తప్పే, నీ తప్పేమీ లేదు, నువ్వేం బాధపడకు కృష్ణ అని కృష్ణని ఓదారుస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. భవానీదేవి గారు అయితే మొత్తానికి చాలా బాగా కృష్ణ అర్థం చేసుకున్నారని నాకు అనిపించింది టోటలీ ఎపిసోడ్లో. అయితే మీకేమనిపించిందో నాకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఇక భవానీదేవి గారు అయితే ఇంకా కృష్ణని ఓదారుస్తూ ఉండగా ఈలోపు వదినా వదినా అనేసి ఒక కొత్త క్యారెక్టరు, ఒక కొత్త గొంతు అనేది ఆ ఇంట్లో వినిపించేసింది ఫ్రెండ్స్. ఏంటా ఎవరిదా ఈ గొంతు అని ఆడియన్స్ అందరూ ఎలా షాక్ అవుతారో నేను కూడా చాలా షాక్ అయ్యాను ఫ్రెండ్స్. అదేంటో అర్థం కాలేదు, అసలు ఈ వాయిస్ మనం ఎప్పుడు వినలేదు కదా, కొత్తగా ఈ గొంతు ఎక్కడి నుంచి వచ్చిందా అని చూడంగానే ఇక అందరూ హాల్లోకి వచ్చి చూడంగానే ఒక 2 ఫీమేల్ వర్షన్స్ మనకి అక్కడ కనిపించేసినాయి అనమాట. ఆ వర్షన్స్లో అయితే ఎవరో కాదు, వాళ్ళు మన భవానీదేవి గారి రిలేటివ్స్, అలాగే మన భవానీదేవి గారి ఆడపడుచు వాళ్ళ కూతురు అనమాట. ఇద్దరు క్యారెక్టర్స్ ఇక్కడ సీన్లోకి ఎంటర్ అయిపోయాయి అనమాట. భవానీ అని చాలా పెద్దగా ధైర్యంగా మన ఇంటి పెద్ద అయిన భవానీదేవి గారిని పిలవటం అందరూ ఆశ్చర్యపోతారనమాట. ఇంత ధైర్యం ఎవరికి ఉందా అని, ఫస్ట్ ఫేసెస్ చూడలేదు కదా ఎవరు, అందుకని అలా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. ఇక రేవతి గారు అయితే వదినా బాగున్నావా అని పలకరించేసింది. ఫోన్లమ్మ గుర్తుపెట్టి పలకరించు, అందుకనే సంతోషించాలి, ఇన్ని రోజులకు మేము గుర్తున్నామా లేదా అని కనీసం ఫోన్లు కూడా చేయదు, కానీ ఇప్పుడు వెరైటీగా మా ఫోన్లు చేసి ఇంటికి వచ్చి కనీసం ఇట్లయినా ప్రకటిస్తున్నారు, చాలా మంచిది అని చాలా నిట్టూర్పుగా మాట్లాడేస్తుంది ఫ్రెండ్స్. ఆమె అయితే మాత్రం ఇక భవానీదేవి గారిని అయితే పెద్దగా భవానీదేవి భవానీ అని పిలిచేస్తుంది. అది చూసేసి మన కృష్ణకైతే అస్సలు నచ్చదు. ఇదేంటి, మనం పెద్దతేని చాలా గౌరవంగా చూసుకుంటాం కదా ఈ ఇంట్లో, ఈమెంటి ఇలా పిలుస్తుంది, అసలు నాకు అస్సలు నచ్చట్లేదు అని అనుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. కృష్ణ అయితే తన మనసులో చాలా కోపాన్ని పెట్టుకుని పైకి మాత్రం నవ్వుతూ పట్టుకుని చుట్టాలి కదా, కొంచెం ఎట్లా రెస్పెక్ట్ ఇవ్వాలి కదా, ఆ ఉద్దేశంతో తను సైలెంట్గా ఉండి అందరి మాటలను వింటూ ఉంది ఫ్రెండ్స్. కృష్ణకైతే మనసులో ఉన్నది బయటకు చెప్పాలని చాలా క్రూషియల్గా ఉంది ఫ్రెండ్స్. ఇక మొత్తానికైతే రజని అంట తన పేరు, వాళ్ళ కూతురుతో సహా ఎంటర్ అయిపోయింది. తను వచ్చిన ఉద్దేశం ఏంటంటే మెయిన్గా ముకుంద చనిపోయింది కదా, ఇంట్లో వాళ్ళని కొంచెం పలకరించి ఓదార్పుగా చేద్దామనే ఉద్దేశంతో తను ఎంటర్ అయిందంట. తను చెప్పిన విషయం అయితే అలాగుంది. నాకైతే ఏమనిపించిందంటే తను మాత్రం ఇక ముకుంద లేదు కదా, ముకుంద ప్లేస్లో తన కూతురుని ఉంచేసి ఆదర్శ్ని ముకుందని కలిపేసి ఇంటి ఆస్తి మొత్తాన్ని కొట్టేసి ఇంటికి యజమానులు అయిపోదామనే ఉద్దేశంతోనే ఈ ఇంటిలోకి అడుగు పెట్టిందని నాకు అనిపిస్తుంది ఫ్రెండ్స్. మీకేమనిపిస్తుందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నాకు తెలిసి అందరికీ అదే అనిపిస్తుందిలే, బట్ నేను నా ఉద్దేశం ఏంటో చెప్పాను, మీకేమనిపిస్తుందో కూడా కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి ఫ్రెండ్స్. ఇంకా అయిపోతే ఇక మనం కృష్ణ అయితే కోపంతో నువ్వు మా పెద్దతేని భవానీ అని పిలవద్దు, అది నాకు నచ్చలేదు, నాకే కాదు ఇక్కడ ఎవ్వరికి నచ్చదు, ఈ తెలుగు రాష్ట్రాల్లో ఎవ్వరికి పేరు పెట్టి పిలవటం మా అత్తయ్య కానీ నాకు ఇష్టం లేదని చెప్పేస్తుంది. కొంచెం ఓవర్గా అనిపిస్తుంది డైలాగు, బట్ క్యూట్గా ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనం కృష్ణ గారికి కొంచెం అభిమానం ఎక్కువ కదా వాళ్ళ పెద్దత్తయ్య గారి మీద, సో అభిమానంతో బయటకు వచ్చిన మాటలు అన్నమాట. అదే విషయాన్ని క్లియర్గా వాళ్ళ రజనీకి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నువ్వేమనుకోకు, తన మీద ఉన్న అభిమానంతో అలా అంది, కానీ తనకి నీ మీద ఎటువంటి కోపం లేదు అని మన రేవతి అయితే చెప్పేస్తుంది. కృష్ణ నువ్వు ఉండు, అట్లా మాట్లాడకూడదు కదా పెద్దవాళ్ళతోటి, నేనున్నా కదా డీల్ చేస్తా అంటే, ఓ పక్కనే ముకుందని చంపేశారు, ఓ పక్కనే ఆదర్శని తాగుబోతోని చేశారు, ఏంటి ఇది, నీ ఒకసారి నీకు అప్పచెప్పిస్తే ఇలా చేసావు చూడు, ఈసారైనా నా కూతుర్ని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఆదర్శని నా కూతుర్ని హ్యాపీగా ఉంచవచ్చు కదా అని అంటుంది. ఇప్పుడే కదా అయిపోయింది, నువ్వు అప్పుడే ఆ టాపిక్ ఎందుకు ఎత్తుతావు అమ్మ, వచ్చింది నువ్వు వచ్చి మళ్ళీ మొదలు పెట్టేసావా ఇది అని భవానీదేవి గారు అంటారు ఫ్రెండ్స్. ఇక తను వచ్చిన ఉద్దేశం అయితే చెప్పకుండానే చెప్పేసింది క్లియర్గానే నాకైతే అనిపించింది ఫ్రెండ్స్. మీకేమనిపిస్తుందో నా కమెంట్స్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఇక టోటల్లీ అయితే ఆ విషయాన్ని విని కుటుంబ సభ్యులందరూ చాలా ఆశ్చర్యపోతారు. అసలు వచ్చిన ఉద్దేశం ఇదా, నేను ఆడపడుచుని ఇంటికి గౌరవిద్దామని కొంచెం కూడా లేకుండా మీ ఇష్టం వచ్చినట్టుగా నోటుకొచ్చినట్టుగా మాట్లాడుతూ నన్ను ఇంట్లో ఉండమంటారా వెళ్ళిపోమంటారు, పోయి ఏదైనా సత్రంలో పడుకుంటాను, నేను పొద్దున్నే వేరే బస్కి వెళ్ళిపోతాను, అమ్మ మనం వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి అని వెంటనే కూతురు అనేస్తుంది ఫ్రెండ్స్. దాన్ని చూసి అయితే అబ్బా ఏం వెళ్ళవసరం లేదు, ఎక్కడికి వెళ్ళేసారి ఎలా పంపిస్తామనుకుంటున్నావు, ఇంటికి వచ్చిన అదిలను ఎలా
రిసీవ్ చేసుకోవాలో, ఎలా మర్యాద చేయాలో కనీసం కామన్ సెన్స్ మాకు లేదనుకుంటావా అని రేవతి అనేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక రేవతి భవానీదేవి గారు ఇద్దరు కలిసేసి వాళ్ళ ఆడబిడ్డని ఇంట్లో ఉంచే ప్రయత్నమే చేస్తారు ఫ్రెండ్స్. ఇక అప్పటికి వాళ్ళ రజనీ అయితే చాలా కూల్ అయిపోతుంది ఫ్రెండ్స్. కూల్ అయ్యి అమ్మ హ్యాపీగా నాకు ఇంట్లో ప్లేస్ దొరికింది అనుకుని చాలా హ్యాపీ. అయినా మనం చుట్టాలు ఎందుకు, మనం అయిన వాళ్ళమే కదా, మనకి ఈ మర్యాదలు ఇవన్నీ ఏం అవసరం లేదులే, నేను ఇంట్లో ఒకదాన్నే కదా, ఇంట్లో కలిసిపోతాను అని మళ్ళీ ప్లేట్ మార్చేసి రజనీ అయితే తనకి నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతుంది ఫ్రెండ్. కృష్ణకైతే అస్సలు నచ్చలేదు ఈ క్యారెక్టర్. కృష్ణతో గొడవ ఆల్రెడీ అయిపోయింది, ఇదే చనువుగా తీసుకుని మీరా అయితే అమ్మో కృష్ణతో గొడవ అయింది అంటే ఈ క్యారెక్టర్ మనకు దగ్గర అవుతుందా దూరం అవుతుందో ఏమవుతుందో అర్థం కాక మీరా కూడా చాలా కన్ఫ్యూజన్గా అనుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ కన్ఫ్యూజన్లో తను ఏమనుకుంటుందో తనకి అర్థం కాకుండా ఈ క్యారెక్టర్ మనకి ఏదో యూజ్ అయ్యేలా ఉంది మాత్రం అనుకుని మీరా ఆలోచిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక రజనీ అయితే అదే పనిగా కృష్ణ నన్ను ఇంతలా అవమానిస్తుందా, నన్ను ఇంట్లో అంటుందా అనుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. నువ్వైతే కూడా వెనకేసుకొస్తున్నావు, నన్ను ఆడబిడ్డని నన్ను మాత్రం నువ్వు వెనకేసుకు రావటం లేదు, ఇదే నా ఇంటికి వచ్చిన చుట్టాలకి మీరు చేసే అతిథి సత్కారం అని రజనీ అయితే పేలుస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. అబ్బా అదేమి లేదు లే, నీకు తెలియదు కదా తను కొత్త కోడలు, తను వచ్చాక నువ్వు రాలేదు కదా, ఇదే కదా ఫస్ట్ టైం రావటం, అందుకే నీకు తనకి కొంచెం డిస్కషన్స్ వచ్చేసి అట్లా అయిపోయింది తప్ప అక్కడ ఏమీ లేదు అని ఎక్స్ప్లెయిన్ చేసేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక భవానీదేవి గారిని భవానీ అని పిలిచే దగ్గరే ఇద్దరికి కొంచెం క్రాష్ వస్తుంది. సరే అని కృష్ణ కూడా పైకి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. ఈ గొడవ అంతా నాకెందుకులని పైకి వెళ్ళిపోతుంది. ఇక ఇంట్లో ఉండమని భవానీదేవి చెప్పగానే ఇద్దరు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక వాళ్ళకి నందు ఉన్న రూమ్ని ఇచ్చేయమని భవానీదేవి గారు చెప్తారు ఫ్రెండ్స్. దాంట్లో ఇద్దరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఫ్రెండ్స్. ఇక వెళ్ళిపోయి ఇక నువ్వు వెళ్ళి బావని చూసుకోవే, బావ అసలే తాగొచ్చింది కదా, తిన్నాడో లేదో, వెళ్ళి కిచెన్లోకి వెళ్ళి వంట చేసి పెట్టని కూతురికి పనులు పురమాయిస్తుంది ఫ్రెండ్స్. ఇక నువ్వు వెళ్ళి కలిసిపోవాలి, ఇంట్లో పనులన్నీ చేసుకోవాలి, ఇది మన ఇల్లే అనుకోవాలి అనేసి కూతురికి అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి వంటగదిలోకి పంపించేస్తుంది ఫ్రెండ్స్. రజనీ గారు అయితే గట్టిగా ప్లాన్తోనే వచ్చారు ఫ్రెండ్స్. మరి ఆ ప్లాన్స్తో ఎలా మూవ్ అవుతారో, మీరు ఆ ప్లాన్స్కి ఎలాంటి ప్లాన్స్ వేస్తుందో మనం చూద్దాం ఫ్రెండ్స్. కృష్ణ ఇద్దరు ప్లాన్స్ని ఎలా రిసీవ్ చేసుకుంటుంది అనేది ఇంకా మనం చూడాల్సి ఉంది ఫ్రెండ్స్. ఇక మీరా అయితే ఇక అదే పనిగా ఈ క్యారెక్టర్ మనకు ఉపయోగపడదో దీన్ని ఎలా దారి తెచ్చుకోవాలని ఆలోచిస్తుంటారు ఫ్రెండ్స్. ఇక ఆదర్శ్ వచ్చేసి రూమ్లోకి వచ్చేసి ఇంకా మత్తు నాకు కొందరు మర్చిలేకపోతున్నా, ఆ మత్తు చాలటలేదు, నాకు ఇంకా ఎక్కువ మత్తు కావాలనేసి బాటిల్ తీసేసుకుని ఇంకా తాగుతూ ఉంటాడు ఫ్రెండ్స్. ఈ లోపు రూమ్లోకి అయితే కొత్తగా వచ్చిన మరదల్స్ ఎంటర్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఎంటర్ అయిపోయి బావా నువ్వు భార్యపోయిన బాధలో ఉన్నావు కదా, ఇంకెందుకు అలా ఉన్నావు, నన్ను చూడు ఒకసారి, నా కళల్లోకి చూడు, నీకు మందు కంటే ఎక్కువ మత్తు నా కళల్లోకి చూస్తే నీకు వస్తుంది బావా అని చెప్పేసి మరదలు చాలా ఖుషిగా పలకరిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. వాడేమో పిచ్చెక్కి తాగుతూ ఉంటుంటే వాడిని తాగేవాడిని తాగనీయకుండా అట్లా రెచ్చగొడితే ఊకుంటే అవతలకి చిరాగ్గా అనేస్తాడు ఫ్రెండ్స్. ఆదర్శ్ అయితే ఇక దానికైతే తాగిన మత్తులో ఉన్నట్టున్నాడు, బాబోయ్ ఇప్పుడు కదిలించకూడదు అనుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. మరదలు అయితే బావని ఫస్ట్ రోజే లైన్లో పెట్టేద్దామని ఎంచక్క ప్రిపేర్ అయ్యి వచ్చేస్తుంది. కానీ అక్కడ ఆదర్శ్ ముందు తన పప్పులే ఉడకో ఫ్రెండ్స్. ఇక ఆదర్శ్ అయితే తన లెక్క కూడా చేయడు, నువ్వు చుట్టంగా వచ్చావు చుట్టంగా ఉండు, లేకపోతే ఇంట్లో కాదు ఈ కనీసం గదిలో కాదు ఇంట్లో కూడా ఉండని, నువ్వు వెంటనే బయటికి పంపించేస్తాను అని ఆదర్శ్ బెదిరిస్తాడు ఫ్రెండ్స్. దాంతో తనైతే కొంచెం గాబరా పడిపోతుంది. ఫస్ట్ రోజే కదా నెమ్మదిగా బావకి దగ్గర అయిపోదాము, ఈ లోపు కొంచెం బావను వదిలేద్దాం, ఇప్పుడు తాకున్నాడు కదా, ఇప్పుడు నేను ఏం చెప్పినా వినేటట్లేదు, చిరాకులో ఉన్నాడు అని మర్దల పాపం కొంచెం అర్థం చేసుకుంటుంది ఫ్రెండ్స్. బావకి సేవలు చేద్దాం అనుకుంది కానీ ఆదర్శ్ అందుకు కూడా ఒప్పుకోలేదు. ఆదర్శ్ ఉన్న మూడు అలాంటిది. ఆదర్శ్ ముకుంద్ గురించి ఆలోచిస్తూ చాలా డిస్టర్బ్గా ఉన్నాడు, తన ఆలోచనలోనే ఉన్నాడు. అందుకని మరదలను పట్టించుకునే పరిస్థితుల్లో లేడు ఫ్రెండ్స్. మేబీ ముందు రోజుల్లో పట్టించుకోవచ్చేమో, అది మనం నెక్స్ట్ ఎపిసోడ్స్లో చూద్దాము ఫ్రెండ్స్. ఇక దాంతో మరదలు బయటకు వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. ఇక ఆదర్శ్ అయితే ఇక అదే పనిగా మత్తులో ఊగుతూ తూగుతూ ఇక ముకుంద్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఫ్రెండ్స్. ఈ లోపు అయితే మార్నింగ్ అయిపోతుంది. మన మురారి సార్ వచ్చేస్తారు సీన్లోకి. మురారి సార్ నిద్రలేస్తూ ఉంటారు, పక్కన కృష్ణ లేదు. ఏంటి కృష్ణ ఎక్కడికి వెళ్ళింది, తింగరది ఎక్కడికి వెళ్ళింది అబ్బా, నన్ను లేపుకోవడానికి కిందకి వెళ్ళిపోయిందా అనుకుంటూ ఉంటాడు ఫ్రెండ్స్. ఈ లోపు బాత్రూంలోంచి చిన్న సౌండ్స్, స్నానం చేస్తుంది, అయితే తింగరది స్నానం చేస్తుంది అని అనుకుంటూ ఉంటాడు ఫ్రెండ్స్. వెంటనే కృష్ణ బాత్రూం నుంచి బయటకు వచ్చేసి తలదుడుచుకుంటూ ఆ టవల్ని పదే మన మురారి సార్ మీద విదిలిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. కృష్ణ ఎందుకు ఇలా చేస్తున్నావు, ఇది నా మీద కోపమా ఎవరి మీద అన్న కోపమా, నీళ్ళని నా మీద పడుతున్నా, ఎందుకు ఇలా చేస్తున్నా, నీ మీద కోపమే, చిన్నత్తయ్య మీద కోపం, పెద్దత్తయ్య మీద కోపం, మీ మీద కోపం, అందరి మీద కోపం నాకు ఉందనంటే అసలు ఎవరు ఆమె, ఎందుకు వచ్చింది ఇలా, అసలు ఆ పెద్దత్తయ్యని భవానీదేవిని ఎందుకు పిలుస్తుంది నాకు అర్థం కావటం లేదు అని చాలా కోపం వచ్చేస్తుంది. అవంతా కోపాన్ని మురారి సార్ గారు ఎక్స్ప్లెయిన్ చేసేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. కృష్ణ అయితే ఆమె తమ రజనీ తన
అంతే చేస్తుంది, తను అంతే మాట్లాడుతుంది, ఫస్ట్ నుంచే తను అంతే ముక్కుసూటిగా మాట్లాడుతాను, ఏం పట్టించుకోకు, అవన్నీ విషయాలు ఏంది పట్టించుకోవద్దు, నేను ఎలా పట్టించుకోకుండా ఉంటాను, పెద్దత్తయ్య కదా రెస్పెక్ట్ లేకుండా మాట్లాడితే నేను ఊరుకుంటానా, అయినా నీకేం చెప్పింది పెద్దత్తయ్య, పెద్దమ్మ నీకేం చెప్పింది, నీ పని నువ్వు చూసుకో అని చెప్పింది, నీ విషయాలను నువ్వు చూసుకోమంది, నీ విషయాలు నువ్వు చూసుకోమంటే పక్క విషయాలు పట్టించుకోవద్దని మన కృష్ణకి అర్థమైందంట. ఫ్రెండ్స్ అదే చెప్తుంది, నా విషయాలతో పాటు నేను పక్కన విషయాలను కూడా షేర్ చేసుకుంటాను, వాళ్ళ విషయాలను కూడా నేను చూస్తాను అని ఫైనల్గా చెప్పేసింది ఫ్రెండ్స్ మన కృష్ణ అయితే. అంటే ఇక్కడ మెయిన్ కృష్ణకి అయితే తన పక్కన ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలని కృష్ణ ఎప్పుడు కోరుకుంటుంది కదా, ఆ ఉద్దేశంతోనే కృష్ణ మాట్లాడింది ఫ్రెండ్స్. నిజంగా కృష్ణ లాంటి ఒక మంచి క్యారెక్టర్ ఈ సీరియల్లో పెడతాం అనేది చాలా బాగా నాకు చాలా నచ్చింది ఫ్రెండ్స్. మీకేమనిపిస్తుందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. కృష్ణ క్యారెక్టర్ గురించి తనకంటే పక్కన వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తుంది, అది మంచిదా, తనకి మంచి చేయకుండా ఉంటుందా అనే విషయాన్ని నాకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. కృష్ణ అయితే ఈ ఇంటికి వచ్చిన వీళ్ళని ఎలా డీల్ చేయాలి, వీళ్ళతో ఎలా మాట్లాడాలి అనే దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఎలాగైనా వాళ్ళ పని పడతాను, వాళ్ళని బాగుంది భవానీ అతను రెస్పెక్ట్గా మాట్లాడేది చేస్తూ ఉంటుంది. రజనీ అత్త ఏమో ఈ కంచుకి ఇంకా మూత మోగిచ్చేదేమో మన కృష్ణ. వీళ్ళిద్దరు కలిసి ఇల్లు మొత్తం దుమ్దాం చేసేటట్టున్నారని మన మురారి సార్ అనుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్. వీళ్ళిద్దరిని ఎలా మెయింటైన్ చేయాలో దేవుడా అనుకుంటూ ఉంటారు. ఇక ఈలోపు మన రజనీ గారు అయితే లెగిసేసి ఇల్లు మొత్తం చూసేసి ఎలాగైనా ఇంటికి నేనే యజమాని రావాలి, నా కూతుర్ని కోడలు చేసేసి ఎలాగైనా ఇంటికి నేను యజమాని రావాలంటే ఈలోపు కూతురు కోడలు వేసేసి అమ్మ కాఫీ కావాలి అని అనుకుంటా వస్తుంది ఫ్రెండ్స్. నువ్వు కల్పిస్తావా, నన్ను కలుపుకోమంటావు అని అంటుంది. నాకు కలుపుకోవడం రాదమ్మా, నువ్వే కలపాలి అంటుంది. మనం ఎందుకే కలుపుకునేది, వస్తుందిగా పని మనిషి, తనే కల్పిస్తుంది అని అప్పుడే మెట్లు దిగి వస్తున్న కృష్ణను చూసేసి తను పని మనిషి అంటుంది ఫ్రెండ్స్. దాని కృష్ణకి చాలా కోపం వస్తుంది, కానీ కృష్ణ ఏమీ బాధపడకుండా అక్కడికి వచ్చేసి ఏమమ్మా కనీసం ఇంటికి వచ్చిన అతిథులను కూడా పట్టించుకోకుండా కనీసం కాఫీ తాగుతారా అని అడగకుండా కూడా వెళ్ళిపోతున్నావు, నీకు ఇదేం మర్యాద, ఎవరు నేర్పించారు నీకు ఈ మర్యాద, కొంచెం కూడా మీకు సెన్స్ లేదా అని అంటూ ఉంటుంది. అంటే అత్తయ్య మీరే కదా చెప్పారు, మీరు ఇంటి మనుషులని చుట్టాలు కాదు అని చెప్పారు కదా, సో చుట్టాలకు మనం ప్రత్యేకంగా రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు కదా, మీరే వెళ్ళేసి కిచెన్లోకి వెళ్ళైనా కలుపుకో. ఓ అయితే మీరు చుట్టాలైతే నేనే కాఫీ కలుపుకొని తెస్తానులే అని కృష్ణ వెటకారంగా మాట్లాడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. మన కృష్ణ అయితే తక్కువ కాదు కదా, ఫటాఫట్ ఇచ్చేసింది ఫ్రెండ్స్ మన రజనీ గారికి. అయితే రజనీ గారు దాని దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అని నిన్నేమో పేరు పెట్టి పిలిచాడని అంతరార్థాంతం చేసింది, ఇప్పుడేమో కాఫీ దగ్గర ఎంత రచ్చ చేస్తుంది, అసలు ఏంటి ఈ క్యారెక్టర్, కొంచెం కూడా రెస్పెక్ట్ ఇవ్వటం లేదు, ఎందుకు ఇలా చేస్తుంది అని మన రజనీ గారికి అయితే చాలా కోపం వచ్చేస్తుంది ఫ్రెండ్స్. కృష్ణ అయితే కాఫీసే కదా నేను తెస్తా, చిటికలో తెచ్చేస్తా, మీకు కాఫీ ఇచ్చేస్తా అని చెప్పేసి వెంటనే కిచెన్లోకి వెళ్ళిపోయి ఫటాఫట్గా కాఫీస్ తెచ్చేసి ఇంత ఫాస్ట్గా తెచ్చేసారు మీరు, చాలా మంచి, అసలు నిజంగా మీరు చాలా ఫాస్ట్గా ఉన్నారు. మరి అక్కడ మన గెస్ట్లు ఆర్డర్ వేశారు కదా, వెంటనే తీసుకురావాలి కదా, మన చుట్టాలు కదా, చుట్టాలని మంచిగా చూసుకోవాలి కదా, అందుకే ఫటాఫట్ కిచెన్లోకి వెళ్ళిపోయి కాఫీ తెచ్చాను అంటుంది. అక్కడ దాంట్లో ఆ ప్లేట్లో వచ్చేసి సపరేట్ కప్స్ పెట్టేస్తుంది ఫ్రెండ్స్. ఒక కప్ ఏమో కూతురుకని తెస్తుంది, ఒక కప్ ఏమో మన రజనీ గారికని తెస్తుంది. అంటే ఆమెకి షుగర్ ఉందంటే షుగర్ లేని కప్పు ఒకటి, షుగర్ ఉన్న కప్పు ఒకటి తెచ్చేసి ఇచ్చేస్తుంది. అదేందుకు సపరేట్ తెచ్చావు అని కూతురు అడగగా తనకి ఏమన్నా స్పెషల్గా టీ చేసుకుని తీసుకోవచ్చు, అబ్బాయి అదేం లేదు తనకి షుగర్ ఉంది కదా అందుకని కొంచెం చక్కెర తక్కువ వేసి తీసుకొచ్చాను అంతే, దానికి ఏమీ లేదు, అందుకే కొంచెం మళ్ళీ అది కూడా తేకపోతే అది కూడా తెలియదా అని నన్ను వెటకరం చేస్తారు కదా, అందుకే నేను అలా చేశాను అని కృష్ణ అయితే చెప్పేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. రజనీ అయితే కోపం ఇంకా తగ్గలేదు కృష్ణ మీద అయితే, అదేవిధంగా కోపం, ఇక నీ పని ఎలాగైనా చెప్తాను అని అనుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. కృష్ణ అయితే వాళ్ళకి కాఫీలు ఇచ్చేసి టోటల్గా కూల్ చేద్దాం అనుకుంది. వాళ్ళు ఎందుకు కూల్ అవుతారు ఫ్రెండ్స్, వాళ్ళు వచ్చిన లక్ష్యం వేరు, ఇంట్లోకి ఎంటర్ అయిన ఉద్దేశం వేరు, అది చేసిన తర్వాతే వాళ్ళు కూల్ అవుతారు, ఆ లక్ష్యం సాధించిన తర్వాతే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఈలోపు కృష్ణ ఎన్ని సేవలు చేసినా వాళ్ళు పట్టించుకోరు, అవన్నీ వాళ్ళకి ఒక లాంటివి అనమాట, అవన్నీ ఒక పక్కకు చూసి వదిలేస్తూ ఉంటారు అనుకోండి. కానీ అవన్నీ చేయాల్సిన బాధ్యత కృష్ణకు ఉంది కనుక కృష్ణ తన పని తను చేసుకుంటూ పోతూ ఉంటుంది ఫ్రెండ్స్. వాళ్ళకి కాపీస్ ఇచ్చేసి హ్యాపీనా అని ఫీల్ అవుతుంటారు ఫ్రెండ్స్. ఈలోపు నెక్స్ట్ డే ప్రోమో వచ్చేస్తుంది ఫ్రెండ్స్. నిన్నటి ప్రోమోని ఈరోజే వేసేస్తారు ఫ్రెండ్స్. తను వాళ్ళ అంత ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది, అబ్బాయి ఇతనికి ఎవరు లేరు కదా, ఈ నాన్న